వినాయకుడిని ఏకదంతాయ అని ఎందుకు పిలుస్తారు? 10 డేస్ పూజలు చేసి 11th డే నిమజ్జనం ఎందుకు చేస్తారు తెలుసా? బ్రహ్మదేవుడు ఫ్యూచర్ జనరేషన్ కోసం వ్యాసుని మహాభారతం రాయమని అడుగుతాడు. కానీ అంత పెద్ద కథ రాయటానికి ఎవరిదైనా హెల్ప్ ఉండాలి అనుకుంటాడు వ్యాసుడు. ఎంత వెతికినా ఎవ్వరూ దొరకరు. అప్పుడు వినాయకుడి దగ్గరకు వెళ్తాడు. వినాయకుడు రాస్తా అంటాడు, కానీ ఒక కండిషన్ పెడతాడు. కనీసం ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా స్టోరీ చెప్పాలి, అప్పుడే రాస్తా అంటాడు వినాయకుడు. అప్పుడు వ్యాసుడు కూడా ఒక కండిషన్ పెడతాడు. నువ్వు రాసే ప్రతి విషయాన్ని అలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని కండిషన్ పెడతాడు. నువ్వు ఏ కారణం వల్ల అయినా రాయటం ఆపేసినా నేను మాత్రం చెప్పటం ఆపను అంటాడు వ్యాసుడు. ఇద్దరూ ఒకరి కండిషన్ని ఒకరు ఒప్పుకొని మహాభారతం రాయటం మొదలు పెడతారు. వినాయకుడు అర్థం చేసుకుని రాసే గ్యాప్లో వ్యాసుడు ఊపిరి పీల్చుకుంటాడు. కథ రాస్తున్నప్పుడు వినాయకుడి చేతిలో ఉన్న కలం విరిగిపోతుంది. కండిషన్ ప్రకారం వ్యాసుడు కథ చెప్పడం మాత్రం ఆపడు. రాసే కలం విరిగిపోయింది, స్టోరీ ఏమో ముందుకు వెళ్ళిపోతుంది. వినాయకుడికి ఏం చేయాలో తెలియక తన దంతాన్ని విరగ్గొట్టి దాన్నే పెన్లా యూజ్ చేసి మిగతా కథని రాస్తాడు. అలా వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. వ్యాసుడు మహాభారతం చెప్పటం మొదలుపెట్టింది చతుర్థి రోజే. అప్పటి నుంచి ఆపకుండా 10 డేస్ వినాయకుడు రాస్తూనే ఉంటాడు. రాయటం పూర్తి అయ్యే టైంకి వినాయకుడు శరీరం వేడిగా అయిపోయి కాలిపోతున్నట్టు ఉంటుంది. వెంటనే వ్యాసుడు పక్కనే ఉన్న నదిలో వినాయకుడిని ముంచుతాడు. అప్పుడు మళ్ళీ మామూలు అవుతాడు వినాయకుడు. ఆ రోజు నుండి చతుర్థి రోజు వినాయకుడిని కూర్చోబెట్టి 10 రోజులు పూజ చేసి 11వ రోజున రివర్లో నిమజ్జనం చేస్తారు.